तस्मै श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले ददाते स्वपदान्तिकं वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च हे कृष्ण करुणा सिंधु दीनबंधु जगत्पते गोपेश गोपिका कांता राधा कांता नमोस्तुते तप्त कांचन गौरांगे राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे नमो विष्णुपादाय कृष्ण पृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिन्यते नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवं श्रीगुरून् दीनतारिणं कृष्णचैतन्यम् ईश्वरम् ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवत्युत्तमश्लोके भक्तिर्भवति नैष्ठिके कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः हरे कृष्ण భగవద్ధామ యొక్క వర్ణన చూసాం. భగవద్ధామ వర్ణన అయిన తర్వాత సనక సనందాదులు అంటే సనక సనందాదులు భగవద్ధామానికి వెళ్ళారు అన్న కాంటెక్స్ట్ లో బ్రహ్మదేవుడు వైకుంఠధామాన్ని వివరించాడు. సో సనక సనందాదులు నలుగురు కూడా వైకుంఠ 6 ద్వారాలు దాటి 7వ ద్వారం దగ్గరికి వెళ్ళేటప్పటికి జయ విజయులు ఇద్దరు కూడా అక్కడ అడ్డు పెట్టారు. సో అడ్డు పెట్టగానే మహర్షులు జ్ఞానవంతులు ఎప్పుడైతే వాళ్ళకి వాసుదేవ దర్శనానికి అడ్డు అని అనిపించిందో వెంటనే వాళ్ళకి కోపం వచ్చింది. సో వాళ్ళ పాయింట్ ఏంటి, వైకుంఠంలో భయపడడానికి కారణం ఏముంది? ఓకే, సో ఒక నిమిషం హరే కృష్ణ మాతాజీ దండవుతున్నాను. సో వైకుంఠంలో ఎవరికి ఎంట్రన్స్ ఉంది, ఎవరిని ఆపాలి ఎవరిని ఆపకూడదు అని కూడా వీళ్ళకి తెలియదు. కాబట్టి వీళ్ళు అసలు వైకుంఠంలో ఉండడానికి అర్హులా అని వాళ్ళు ఆలోచిస్తున్నారు సనక సనందాదులు. ఓకే, సో ఆ ఇదిలో 33వ శ్లోకం భాష్యం చదువుదాం అనుకున్నాను ఈరోజు. ఓకే, పేజ్ నెంబర్ 568 భక్తివేదాంత స్వామి శ్రీనివాస. ప్రపంచమున ప్రతి దేశమందును వివిధ శాఖలు ఉన్నట్లుగానే భగవానుని సృష్టి అందును 2 విభాగములు కలవు. ప్రపంచమందు నేర నిరోధక శాఖ పౌర సంబంధ శాఖతో పోల్చినచో అత్యంత చిన్నదిగా ఉన్నట్లుగా మనం గాంతాం. అదేవిధంగా ఈ భౌతిక జగత్తు భగవానుని సమస్త సృష్టిలో 4వ వంతు మాత్రమే. భగవద్ ఆదేశమునకు కట్టుబడి ఉండనందున లేదా భగవదిచ్ఛకు వ్యతిరేకులుగానైనందున భౌతిక విశ్వవాసులకు జీవులందరూ దాదాపుగా నేరస్తులుగానే పరిగణింపబడదు. పరమ పురుషుడు తన స్వభావరీత్యా ఆనందమయుడు. తన దివ్యానందము మరింతగా వృద్ధి కావించుకొనుటకు అతడు బహురూపునిగా నగు. ఇదే సృష్టి నియమం. అంశలైన జీవులందరూ భగవద్ ఇంద్రియములను సంతృప్తిపరచుటకే ఉద్దేశింపబడి ఉన్నారు. కనుక ఆ పొందిక యందు భేదము గోచరించినంతనే శీఘ్రముగా జీవుడు మాయచే బంధితుడను.
అర్థమైందండి? మనం మామూలుగా ప్రపంచం చూసుకున్నాం, ఒక ఊరు చూసుకున్నాం అనుకోండి, నేరస్తుల కోసం ఒక ప్రత్యేకించి ఒక ప్లేస్ ఉంటుంది కదా! జైలు అంటుంటాం. సో, జైలు పెద్దగా ఉంటుందా? బయట ప్రపంచం పెద్దగా ఉంటుందా? అణువు మాత్రం కూడా ఉండదు కదా. అంత కూడా ప్రపంచం పెద్దదిగా ఉంటుంది. సో, ఎవరైతే నేరస్తులో వాళ్ళ కోసమని జైలు నిర్మింపబడ్డట్టుగా ఒక పార్ట్, ఒక భాగంలో, అలాగే భగవంతుడికి వ్యతిరేకించిన వాళ్ళందరి కోసం ఈ భౌతిక ప్రపంచం అనేది సృష్టించబడింది. సో, ఏకపాద, త్రిపాద అని చదివాం కదా మనం. సో, ఒక వంతు ఈ భౌతిక ప్రపంచాలైతే 3 వంతులు ఆధ్యాత్మిక ప్రపంచాలు. శ్రీకృష్ణ భగవానుని బాహ్య శక్తియే భౌతిక జగమని పిలువబడును. ఇక అతని అంతరంగిక శక్తి యొక్క రాజ్యము వైకుంఠము లేదా భగవద్ధామము అని పిలువబడును. ఒకవేళ ఇది చిన్న క్వశ్చన్ మనం ఇదివరకు డిస్కస్ చేసాం. ఒకవేళ ప్రతి ఒక్కళ్ళు ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ముక్తి పొందారు అనుకోండి, అప్పుడు ఈ భౌతిక ప్రపంచం ఏమవుతుంది? ఇంత సృష్టి చేశాడు కదా భగవంతుడు, 23 పదార్థాలతో చేశాడు, ఇంద్రాది దేవతలు ఉన్నారు. సపోజ్ అందరికీ భక్తి వచ్చింది అనుకో, అందరికీ భక్తి వచ్చి సో ఏంటవుతుంది అప్పుడు ఈ ప్రపంచం, భౌతిక ప్రపంచం? స్వామివారికి చేసేవాళ్ళే ఉండరు, సేవ చేస్తాం అంతా వైకుంఠమే అయిపోద్ది మేడం. అందుకే ఈ ఎగ్జాంపుల్ ఇచ్చారు. సపోజ్ జైల్లో ఉన్న వాళ్ళందరూ మారిపోయారు అనుకోండి, ఇంకెవ్వరు అసలు నేరం చెయ్యట్లేదు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? జైలు గోడలు కొట్టేస్తారు, మామూలు ఊరితో కలిపేస్తారు, అంతే కదా. అయ్యో ఇంత కష్టపడి జైలు కట్టామే, ఇప్పుడు ఇందులో ఎవరు లేరే అని బాధపడం కదా. అలాగే భౌతిక ప్రపంచాలని కూడా అందరూ భగవద్భక్తులు అవ్వాలి, కానీ స్వామి ఏం చేస్తారు? మొత్తం ఆధ్యాత్మిక ప్రపంచం, ఇంకా దానికి దీనికి తేడా లేదు. ఓకే, సో అప్పుడు ఇది కూడా యాక్చువల్లీ ఈ భౌతిక ప్రపంచం అంతా కూడా భగవంతుడి యొక్క సృష్టి. సృష్టిలో ఒక భాగం ఏమైంది అంటే గోడ కట్టేసి ఉంది జైలు లాగా నేరస్తులకి. ఓకే, సో మనందరం భగవంతుడికి అంటే వ్యతిరేకంగా వెళ్ళడం వల్ల మనందరం ఈ భౌతిక ప్రపంచంలో ఉంది. ఓకే, శ్రీకృష్ణ భగవానుని బాహ్య శక్తియే భౌతిక జగమని పిలువబడింది. ఇక అతని అంతరంగిక శక్తి యొక్క రాజ్యము వైకుంఠము లేదా భగవద్ధామము అని పిలువబడింది. వైకుంఠ లోకమున భగవానుడు మరియు తల్లోకవాసుల నడుమ ఎటువంటి అనైక్యత గోచరించదు. అనగా వైకుంఠ లోకము పూర్ణమై ఉన్నది, అచ్చట భయము లేదు. భగవద్ధామం అంతయు ఎంతటి ఐకమత్యముతో నెలకొని ఉన్నది, అచ్చట విరోధమునకు ఆస్కారమే లేదు. అచ్చట ప్రతిదియు పూర్ణమైనది. దేహమునందు అనేక అంగములు ఉన్నప్పటికీ అవన్నీను ఉదరం యొక్క సంతృప్తి కొరకే పనిచేయనట్లుగాను, ఒక పెద్ద యంత్రమునందు వేలాది చిన్న భాగములు ఉన్నప్పటికీ అవన్నీను యంత్ర కార్యమును పూర్తి చేయుటకు పూర్తి సమ్మతితో పనిచేయనట్లుగాను వైకుంఠ లోకములందు దేవదేవుడు పూర్ణుడై ఉండును. తల్లోకవాసులు సైతము భగవత్ సేవ యందు పూర్ణముగా నెలకొని ఉండును. ఈ ఎగ్జాంపుల్ కూడా మనం ఇదివరకు చూసాం. శరీరంలో భాగాలన్నీ కూడా ఉదరం కోసమే పనిచేస్తుంది. ఎందుకంటే ఉదరం కోసం అవన్నీ పనిచేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా వాటన్నిటికీ శక్తి వస్తుంది. అంతేనా? మనం చూసాం ఒకసారి ఇంద్రియాలన్నీ కూడా స్ట్రైక్ చేశాయి. నేను కష్టపడుతున్నాను, కానీ ఆహారం ఎక్కడికి వెళ్తుంది? పొట్ట లోపలికి వెళ్తుంది. కాబట్టి నేను పని చేయను. చాలా ఇంద్రియాలన్నీ పనిచేయడం మానేశాయి. 2వ రోజు బాగానే ఉన్నాయి, 3వ రోజుకి వాటికి శక్తి లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఉదరం కోసం చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళందరికీ కూడా శక్తి వస్తుంది. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటి చెప్పారు ఇక్కడ? ఒక మెషిన్, పెద్ద మెషిన్ ఉంది, అందులో ప్రతి చిన్న పార్ట్ కూడా మొత్తం మెషిన్ పనిచేయడానికి కోసం తన వంతు మెషిన్కి ఎలా కావాలో ఆ చిన్న పార్ట్ దానికి అనుగుణంగా పనిచేస్తుంది. అప్పుడు మొత్తం మెషిన్ సరిగ్గా నడుస్తుంది. సో వైకుంఠంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలా పర్ఫెక్ట్గా భగవత్ ఏచ్ఛ ప్రకారంగా అక్కడ నడుచుకుంటారు. మనలాగా నేరస్తులు కారు అక్కడ, అందరూ కూడా ముక్తజీవులే. సో అలాంటప్పుడు భయమే లేదు కదా. ఇవన్నీ కూడా ఏంటంటే కుమారుల యొక్క పాయింట్. శ్రీమద్ భాగవతంలోని ఈ శ్లోకమును
మాయావాద తత్వవేత్తలు మహదాకాశము లఘు ఆకాశము రెండును ఒకటేననేది భావము వచ్చినట్లుగా వ్యాఖ్యానించరు. కానీ వారి ఈ భావన ఏమాత్రం నిలవదు. ఇది మనకి ఇంపర్సనల్ గురించి అక్కర్లేదండి. నెక్స్ట్ శ్లోకానికి వెళ్దాం. 34. కనుక ఈ ఇరువురు కల్మషయుతులను ఏ విధంగా దండించవలనో ఆలోచించము. అంత్యమున వారికి లాభము చేకూర్చున్నదిగా ఆ దండనము యుక్తముగా నుండవలను. వైకుంఠ జీవనమునందు వీరు భేదబుద్ధిని గాంచినందున కలుషితులైరి. వీరిని ఈ స్థానము నుండి తొలగించి ఎచ్చోట జీవులు ముగ్గురు శత్రువులను కలిగి ఉందురు అట్టి భౌతిక జగమునకు పంపివేయము. కాబట్టి వీళ్ళు ఆలోచిస్తున్నారు, ఇక్కడ వైకుంఠవాసంలో ఉండడానికి వీళ్ళకి అర్హత లేదు. ఎందుకంటే ఇక్కడ వీళ్ళు భేదభావాన్ని చూపిస్తున్నారు. కాబట్టి ఎక్కడైతే ముగ్గురు శత్రువులు, ఎవరండి ముగ్గురు శత్రువులు? గుణాలు, కామ క్రోధ లోభం. లేకపోతే రజోగుణం గుణాలు. గురు శత్రువులు అంటే ఇది రజోగుణం, తమో గుణం, సత్వగుణం, గుణాలు. గుణాలు, త్రిగుణాలు. కామ క్రోధ లోభ. యాక్చువల్లీ ఇవి ఏంటంటారు, భగవద్గీతలో వస్తుందా, కామయేష క్రోధేష రజోగుణ సంభవః అసలు మహాపాప్మ విద్ధీనం ఇహ వైరిణం. ఇంకొక చోట వస్తుందా, త్రివిధ నరకానికి మెట్లు అని 17వ అధ్యాయంలో వస్తుంది. ఒకసారి గట్టిగా చెప్పండి. త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః కామక్రోధ తదా లోభస్తస్మాదే తత్రయం త్యజేత్. కరెక్ట్. కామ క్రోధ లోభాలు మూడు కూడా నరకానికి 3 మెట్లు, 3 ద్వారాలు. సో ఈ ముగ్గురు శత్రువులు అంటే ఇక్కడ అంటే వీళ్ళు భేదభావం చూపిస్తున్నారు. కాబట్టి ఇంకోటి చూడండి, మహాత్ములు ఎప్పుడు కూడా వాళ్ళు ఎలా చేస్తారు అంటే అంత్యమున వారికి లాభము చేకూర్చున్నదిగా. సో మనం ఇచ్చే పనిష్మెంట్ ఎలా ఉండాలి అంటే వాళ్ళకి అది మేలు చేయాలి. జడ్జి యొక్క ఉద్దేశం అంతే. జడ్జి ఒకరిని జైలుకి పంపిస్తున్నాడు అంటే వాడికి లాభంగా రావాలి. వాడు చేసిన ఆ నేరం వాడు పశ్చాత్తాపడి తిరిగి వాడు స్వస్థానానికి రావాలి. సో అలాగా వీళ్ళు ఆలోచిస్తారు. కాబట్టి వీళ్ళిద్దరిని మనం ఆ భౌతిక ప్రపంచానికి పంపించేద్దాం అంటున్నాం. వైకుంఠలోక ద్వారపాలకులు తాము బ్రాహ్మణులచే శపింపబడినట్లు తెలిసినంతనే బ్రాహ్మణ శాపం ఏ విధమగు ఆయుధము చేతను నిరోధింపబడదు కనుక మిగులు భీతి చెంది గొప్ప వ్యాకులముతో వారి పాదములను పట్టుకునేది. సో ఎప్పుడైతే భౌతిక ప్రపంచానికి పంపించేయాలి అని వీళ్ళు అనుకోగానే వీళ్ళకి భయం వచ్చింది. ఎందుకు అంటే బ్రాహ్మణ శాపం మాత్రం ఏ అస్త్రంతో కూడా దాన్ని ఎదుర్కోవడం అనేది జరగదు. ఓకే, సో వాళ్ళు ఏం చేశారు, వెంటనే మిగిలిన భీతి చెంది వెంటనే వాళ్ళ పాదాలని పట్టుకున్నారు. వైకుంఠ ద్వారమున ప్రవేశింపకుండా బ్రాహ్మణులను అడ్డగించి ద్వారపాలకులు అనుకోని విధంగా అపరాధము నడిచిరు. అయినప్పటికీ తమకు కలుగనున్న శాపము యొక్క గాంభీర్యమును వారు వెంటనే తెలుసుకొనగలిగిరి. అపరాధములనున్నవి పలు విధములుగా నున్నను భక్తుని నిందించుట అనున్నది మాత్రము పరమ అపరాధమై ఉన్నది. ద్వారపాలకులు సైతము భగవద్భక్తులే అయిన కారణమున తమ తప్పిదమును తెలుసుకొనగలిగిరి. తమను సనకాదులు శపించుటకు సన్నుద్ధులవగా వారు మిగుల భీతావహులైరి. సో వీళ్ళు కూడా భక్తులు కాబట్టి వెంటనే అరెరే ఆ భక్తుల పట్ల అపరాధం జరిగిపోయింది అని వాళ్ళు తెలుసుకున్నారు. మునులచే శపింపబడిన పిమ్మట ద్వారపాలకులు ఇట్లు పలికిరి, మీ వంటి మునులను గౌరవించుటను నిర్లక్ష్యపరిచినందుకు మమ్ము మీరు దండించుట యుక్తముగానే ఉన్నది. కానీ దానిచే మేము పతనము చెందినప్పుడు భగవానుని విస్మృతి అనేది మోహము మమ్ము ఆవరింపకూడదని మా పశ్చాత్తాపము పట్ల మీకు కలిగిన కరుణచే మిమ్మల్ని ప్రార్థించుచున్నాము. ఇది భక్తుడి యొక్క లక్ష్యం. శాపానికి భయపడట్లేదు. సరే, మేము అపరాధం చేసాం, ఇలాంటి భక్తులైన అపరాధం చేసాం కాబట్టి మీరు చెప్పినట్టుగా మేము భౌతిక ప్రపంచానికి వెళ్ళడానికి సిద్ధమే. అయితే మేము నిజంగా పశ్చాత్తాపడుతున్నాం కాబట్టి ఒక వరం కింద అడుగుతున్నారు. ఏంటది? భగవంతుడి విస్మృతి, భగవంతుడిని మాత్రం మరిచిపోకుండా ఉండేలాగా మమ్మల్ని
అనుగ్రహించండి అంటుంది. భక్తుడైన వానికి భగవద్ విస్మృతిని కలిగించడు శిక్ష తప్ప ఎంతటి కఠిన శిక్ష అయినను సహనీయమైనది. ఇంకా ఏ శిక్ష అయినా భక్తుడికి పర్వాలేదు, భగవంతుడిని మర్చిపోతాం అనే శిక్ష మాత్రం వాళ్ళు తట్టుకోలేరు. ఓకే, ద్వారపాలకులు తమకు ఒసగబడిన శాపమును అవగతం చేసుకొనగలిగిరి. మునులను వైకుంఠలోనికి ప్రవేశింపనీయక తామెంతటి ఘోర అపరాధం కావించురో వారు ఎరిగి ఉండుటయే అందులకు కారణం. జంతుజాలంతో సహా సమస్త నీచ జీవజాతులందు భగవద్ విస్మృతి అనున్నది అతి ప్రబలముగా నుండును. తాము భౌతిక జగమనడి నేర నిరోధ శాఖకు ఏగుచున్నామని ద్వారపాలకులు ఎరుగగలిగి అచ్చట నీచ జీవజాతుల్లోనికి పతనము చెంది భగవానుని తాము మరిచిపోయేది అవకాశము కలదని వారు ఊహింపగలిగారు. కనుకనే శాప కారణమున తాము స్వీకరింపనున్న జన్మలలో అది జరుగరాదని వారు ప్రార్థించిరి. భగవానుని ఎడ భక్తుల ఎడ ద్వేషయుతులకు వారు హేయమగు జీవజాతులందు త్రోయబడుదురని భగవద్గీత ఎందలి 16వ అధ్యాయంలో 19 మరియు 20 శ్లోకములందు తెలుపబడినది. అట్టి మూఢులు జన్మ జన్మాంతరములు భగవాను స్మరింపజాలక అధోగతి పాలగలరు. అంటే ఏ జన్మలో అయితే భగవంతుని విస్మృతి, జంతు జన్మ అంటే మాకు జంతు జన్మ అవుతుంది అవి చెప్తున్నారు. మన నేహాభిక్రమణ స్వస్తి కూడా చదువు 2.41 అనుకో. స్వల్పమప్యస్య ధర్మస్య రాయతే మహతో భయాత్. కొంచెం స్వల్పమప్యస్య ధర్మస్య అంటే ఈ భక్తి ధర్మాన్ని కొంచెం ఆచరించినా కూడా అతి భయంకరమైన శిక్ష నుంచే తప్పించుకుంటాం. సో అతి భయంకరమైన శిక్ష అంటే అదే వాళ్ళు వద్దు అంటున్నారు. ఏంటి అతి భయంకరమైన శిక్ష? ఎప్పుడైతే జంతు జీవనం వచ్చేస్తుందో ఇంకా భగవద్ విస్మృతి అనేది కలుగుతుంది. సో ఆ శిక్ష మాత్రం ఏ భక్తులకి కూడా ఇంకా ఏ శిక్ష అయినా వాళ్ళకి ఓకే, భగవంతుడి యొక్క విస్మృతి మాత్రం వాళ్ళు వద్దు, అంటే దాని నుంచి మాత్రం మమ్మల్ని రక్షించండి అని సనందాదుల్ని కోరుకుంటున్నారు. ఓకే, మునుల ఎడ తన సేవకులు ఉనర్చిన అవమానమును పద్మనాభుడును ధర్మాత్ములకు ఉత్సాహకరుడును అగు భగవానుడు శీఘ్రమే తెలుసుకుని పరమహంసలచే మహామునులచే ఆక్షేపింపబడు తన చరణార విందములతో నడుచుచు లక్ష్మీదేవి సహితుడై అచ్చటకు అరుదించును. ఎప్పుడైతే ఈ కాన్వర్సేషన్ అంతా అయిపోయిందో అప్పుడు విష్ణుమూర్తి సపరివారి సమేతంగా ఇక్కడ బయటకి వచ్చాడు. తన భక్తులు ఏ సమయమున్నను నశింపరని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత ఎందు ప్రకటించి ఉన్నాడు. ద్వారపాలకులు మరియు మునుల నడుమ సంభవించిన జగడము వేరొక మలుపు తిరుగుచున్నదని తెలుసుకున్న భగవానుడు అది మరింత పెరగకుండా ఆపుటకు వెంటనే అంతఃపురము నుండి వెలికి వచ్చి ఆ ప్రదేశమునకు చేరును. సో చాలా అంటే శాపం వచ్చేసింది. ఇప్పుడు జయ విజయులు భక్తులు, కృష్ణుడు ఏం చెప్పాడు? నామే భక్త్యా ప్రణశ్యతి, నా భక్తులు ఎన్నటికీ పతనం చెందరు. అర్జున ఇది నువ్వు ప్రపంచం అంతా చాటించు అని చెప్తుంది. ఇప్పుడు పరిస్థితి ఎలా వచ్చింది? ఆధ్యాత్మిక ప్రపంచం నుంచి భౌతిక ప్రపంచంకి వస్తున్నారు అంటే వాళ్ళు కింద పడిపోతున్నట్టే కదా లెక్క. సో వెంటనే భగవంతుడు అక్కడికి వచ్చింది. గతమున కేవలము తమ హృదయమందే సమాధి స్థితి యందు గోచరించిన విష్ణు భగవానుడు ఇప్పుడు సాక్షాత్తుగా ఎదుటనే ప్రత్యక్షమగుటను సనకాది మునులు గాంచిరి. ఛత్రము చామరాదులను పట్టిన అనుయూయులను కూడి ఆ దేవదేవుడు నడిచి వచ్చుచుండ చామరపు తెల్లని కేశములు తెల్లని హంసల వలె మృదువుగా కదులుచుండవి. వాటి నుండి వచ్చేది అనుకూల పవనముచే ఛత్రము పైనున్న ముత్యాల హారములు సైతము కదులుచుండవి. అవి తెల్లని పూర్ణచంద్రుని నుండి జాలువారు అమృత బిందువులో లేదా తీవ్ర గాలిచే కలిగేది మంచుయో అన్నట్లుగా ఉండని. ఇంతవరకు కూడా సనక సనందాదులు భగవంతుణ్ణి హృదయం నందు ధ్యానించిన వాళ్ళే. సో డైరెక్ట్ గా ఇంతవరకు ఎప్పుడూ కూడా వాళ్ళకి భగవద్ దర్శనం కలగలేదు. సో ఎప్పుడైతే భగవంతుడు బయటికి వచ్చాడో వాళ్ళు ఆ సుందర ఆకారాన్ని చూస్తున్నారు అనమాట. దగ్గర పిక్చర్ ఉంటుంది.
ఇంకొకటి ఉండాలి మనకి, అందరూ ఉండాలి కదా. విష్ణుమూర్తి ఇదివరకు పోస్ట్ చేశాను, ఎవరి దగ్గరైనా ఉందండి ఆ పిక్చర్? విష్ణుమూర్తి శనగ సనందాదులు అందరూ ఓకే. గోపాలన్న నువ్వు చెప్పేది మ్యూట్ లో ఉండవు, వినపడలేదు. బుక్ లో ఉంది కదా మాతాజీ, బుక్ లో ఉంది. నేనే చెప్పలేదు. బుక్ లో ఉంటుంది, ఇది ఉందా బుక్ లో? ఆ అదే దేవదేవుని ప్రతిష్టంగా కాల్చి, అదే కదా అదే. అంటే జైవిజయంతో కలిపి ఇక్కడ బుక్ లో ఉంది చూడండి. కరెక్ట్ జైవిజయులు సనగ సాందులు అందరూ ఉన్నారు. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. వాళ్ళ సమయం కరెక్ట్. ఒక నిమిషం. ఓకే. ఈ పిక్చర్ కోసమే వెళ్తున్నాను. థ్యాంక్స్ అండి. ఇదే విష్ణుమూర్తి సపరివార సమేతంగా బయటకి రావడం, అక్కడ సనక సనందాదులు ఫస్ట్ టైం వాళ్ళు ఓకే విష్ణుమూర్తి యొక్క దర్శనం అవుతుంది. అంటే ప్రత్యక్షంగా విష్ణుమూర్తిని అక్కడ చూస్తున్నారు అన్నమాట. ఓకే. విష్ణు భగవానుడు సాధారణ నయనములకు దర్శనీయుడు కాడు, కానీ అతను ఇప్పుడు సనకాది మునులకు దృగ్గోచరుడయ్యను. ఈ శ్లోకమునందలి మరి ఒక ప్రధాన పదము సమాధి భాగ్యము. పరమ భాగ్యవంతులైన యోగులు విష్ణు రూపమును యోగ విధానము ద్వారా తమ హృదయములందు గాంచగలరు, కానీ అతనిని ముఖాముఖి గాంచుటానున్నది అన్య విషయం. అది కేవలము విశుద్ధ భక్తులకే సాధ్యమైన కార్యము. కనుకనే ఛత్ర చామరాదులను పట్టిన అనుయూయులను కూడి విష్ణు భగవానుడు నడిచి వచ్చుచుండుటను గాంచి ఆ విధంగా దేవదేవుని ముఖాముఖి గాంచగలుగుచున్నందులకు సనకాది మునులు ఆశ్చర్యచకితులైరి. భగవత్ ప్రేమ యందు పరమోన్నతిని బడిసినందున భక్తులు తమ హృదయములందు సదా దేవదేవుడకు శ్యామసుందరునే గాంతుడని బ్రహ్మ సంహిత ఎందు తెలుపబడినది. కానీ వారు పరిపక్వత చెందినప్పుడు అదే దేవదేవుడు వారికి ముఖాముఖి దర్శనీయుడు కాగలడు. సాధారణ జనులకు భగవానుడు దర్శనీయుడు కాడు, కానీ ఎవరైనా ఆ దేవదేవుని పవిత్ర నామము యొక్క ప్రాముఖ్యము నెరిగి అతని భక్తి యోగమున నెలకొనినప్పుడు క్రమంగా జపము మరియు ప్రసాద సేవనంతో జిహ్వ ద్వారా ఆరంభింపబడినది. క్రమంగా అతడే తనను తాను వెల్లడి కావించుకును. ఆ విధంగా భక్తుడు తన హృదయమందే శ్రీకృష్ణ భగవానుని నిరంతరము గాంచగలడు. ఇక మరింత పరిపక్వత పొందిన స్థితి యందు అతడు ఆ భగవానునే ప్రత్యక్షముగా గాంచినట్లు, మనము సమస్తమును గాంచినట్లు గాంచగలడు. సో భగవద్ దర్శనం ఎంతో మంది యోగులకు అంటే పూర్తి సంపూర్ణ ధ్యానం ద్వారా హృదయంలో ప్రకటితం అవ్వచ్చు, కానీ విశుద్ధ భక్తి ఉంటే తప్ప ప్రత్యక్షంగా భగవానుడి యొక్క దర్శనం అనేది జరగదు. సో ఇక్కడ సనక సనందాదులకి వాళ్ళు ఎప్పుడూ భగవంతుణ్ణి హృదయంలో చూడగలుగుతున్నారు. వాళ్ళు జన్మతః వాళ్ళు వాసుదేవ భక్తులు. ఓకే. సో ఇప్పుడు అది ఎప్పుడైతే పరిపక్వత చెందిందో భగవంతుడి యొక్క దర్శనం వాళ్ళకి అయింది. ఓకే. భగవానుడు ఆనంద నిధి, అతని మంగళకర సన్నిధి సర్వుల వరదానమునకై ఉద్దేశింపబడినది. అతని ప్రేమమయ దరహాసము చూడ్కులు హృదయ కుహరమును స్పందింపజేయగలవు.
శ్యామల వర్ణుడకు ఆ దేవదేవుని విశాల వక్షస్థలము లక్ష్మీదేవికి ఆవాస స్థానం. స్వర్గలోకములకు చూడామణి వంటి ఆధ్యాత్మిక జగమును ఆమె మహిమాన్వితము కావించుచున్నది. ఆ విధంగా భగవానుడే స్వయంగా ఆధ్యాత్మిక జగత్తు యొక్క సౌందర్యమును భాగ్యమును విస్తరించుచున్నట్లుగా గోచరించును. సో లక్ష్మీ సమేతంగా అక్కడ విష్ణుమూర్తి యొక్క దర్శనం జరుగుతుంది మనకి. ఓకే, వీడియో రావడం లేదు అనిత, వీడియో రావట్లేదు. ఓన్లీ ఆడియో ఉంది. కదా ఫోటో వచ్చింది కదా. ఇప్పుడు వచ్చింది. ఓకే ఓకే. విశాలముకు పిరుదులపై చుట్టి ఉన్న పీతవసనముపై శోభిల్లు మొలనూలతో అతడు అలంకృతుడై ఉండను. ఝుంకారము కావించు తుమ్మెదలను కూడిన వనమాలను అతడు ధరించి ఉండను. సుందరమగు కరములు కంకణ శోభితమై ఉండగా ఒక హస్తమును ఆ దేవదేవుడు తన వాహనమగు గరుడుని భుజముపై నిలిపి వేరొక హస్తముతో కమలమును లీలగా త్రిప్పుచుండెను. ఓకే, మనకు అందరు కనిపిస్తున్నారు. ఈ వర్ణన ప్రకారంగా ఇక్కడ పిక్చర్ ఉంది చూడండి. ఒక పక్క గరుత్మంతుడితో ఏం చేస్తున్నారు, గరుడుడి భుజముపై నిలిపి. ఓకే, సో ఒక చేత్తో కమలాన్ని తిప్పుతున్నాడు. ఎప్పుడూ కూడా అందరూ కూడా విష్ణుమూర్తి యొక్క రూప వర్ణన శ్లోకాలు కానీ నేర్చుకోండి. అన్ని శ్లోకాలు మాకు రావు అంటే ఇప్పటికి మీకు ఆల్రెడీ శాంతాకారం భుజగసైన వచ్చి ఉంటుంది కదా. అంటే శాంతాకారం భుజగసైన అయినా మీనింగ్ నేర్చుకోండి. పద్మనాభం సురేశం విశ్వాదిత్యం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం. ఎందుకంటే భగవంతుడి యొక్క రూపవర్ణన చాలా ఇంపార్టెంట్. మనం అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ ధ్యానం అనేది భగవంతుడి రూపం మీద ధ్యానం అనేది ఖచ్చితంగా చేయాలి. ఓకే, సో ఆ రూపవర్ణన మనం ఇదివరకు ధ్యాన శ్లోకాలు నేర్చుకున్నాం కపిల గీతలో నుంచి. సంచింతే భగవత్ అంటే అదైనా సరే, లేదా ఇక్కడున్న వైకుంఠంలో ఇక్కడ భగవంతుడి రూపం అనేక చోట్ల మనకి భాగవతంలో భగవంతుడి యొక్క ఈ చతుర్భుజ ఆకారం, శంఖచక్ర గదా పద్మాలతో, ఓకే, లక్ష్మీ సమేతంగా భక్తుల సమేతంగా. సో ఈ రూప వర్ణన మనకి పిక్చర్ లో అంటే మనకి కళ్ళకి కట్టినట్టుగా మనం చూడగలిగేలాగా మీరు శ్లోకాలు నేర్చుకోండి. ఏదైనా సరే మీనింగ్ తో పాటు నేర్చుకోండి. సో ఆ శ్లోకం చెప్తున్నప్పుడు ఒక్కసారి అది ధ్యానం చేసుకోవాలి భగవంతుడి యొక్క రూపం. ఓకేనా అండి. మకర కుండలముల శోభను ఇనుమడింపజేయు కపోలములతో అతని ముఖమండలము శోభిల్లుచుండెను. అతని నాసిక ఉన్నతముగా నుండి శిరము మణిమయ కిరీటముచే అలంకృతమై ఉండెను. సుందరమగు కంఠాభరణము ఆ దేవదేవుని భుజదండముల నడుమ వేలాడుచుండగా కంఠమున కౌస్తుభమణి విరాజిల్లుచుండెను. నారాయణుని అనుపమాన సౌందర్యము భక్తుల మేధస్సుచే అనేక రెట్లు వృద్ధి కావింపబడి ఎంత ఆకర్షణీయమయ్యననగా అది లక్ష్మీదేవి సౌందర్య గర్వమును భంగపరచును. ఓ దేవతలారా, ఆ విధంగా ప్రకటమైన దేవదేవుడు నాకు శివునికి మీరందరకు ఆరాధనీయుడై ఉన్నాడు. మునులు అతనిని తమ తృప్తి తీరని నయనములతో గౌరవించి ముదముతో పాదపద్మముల చెంత శిరములు వాల్చిరి. సో ఇవి ఎవరు చెప్తున్నారు? ఇది బ్రహ్మదేవుడు చెప్తున్నారు. ఇంతటి సౌందర్య మూర్తి అయిన భగవానుడు నాకు శివుడికి మీ అందరికీ కూడా ఆరాధనీయుడు. సో అలాంటి భగవంతుడిని చూసి ఇక్కడ మునులు అంటే సనక సనందాదు వాళ్ళు ఏం చేశారు, భగవంతుడి పాదాల దగ్గర వాళ్ళ శిరస్సుని నిలిపారు. దేవదేవుని పాదపద్మముల బొటన వేళ్లపై ఉన్న తులసీ దళముల సుగంధమును మోసెడి పవనము నాసికా పుటలయందు ప్రవేశించగానే ఆ మునులు తాము నిరాకార బ్రహ్మానుభూతి యందు అనురక్తులైనను తమ మనస్సు దేహమునందు మార్పు కలుగుటను అనుభూతమునర్చుకొనగలిగిరి. ఏమైంది, వాళ్ళు ఇంతవరకు కూడా వీళ్ళు జ్ఞానులు. సనక సనందాలు జ్ఞానులు అంటే ఏంటండి, అన్నిటికంటే టాప్ మోస్ట్ భగవంతుడి యొక్క బ్రహ్మజ్యోతి అని నమ్మినవాడు. సో బ్రహ్మజ్యోతిని లక్ష్యంగా పెట్టుకున్నవాడు. బ్రహ్మజ్యోతి, జ్యోతికి ఆకారం లేదు, అవునా కదా? జ్యోతికి ఆకారం అంటే మనం చూడగలిగే ఆకారం అలా ఇది లేదు జ్యోతికి, ఉత్తి బ్రహ్మజ్యోతి. సో బ్రహ్మజ్యోతి టాప్ మోస్ట్ అని అనుకున్న
సనక సనందాదులు ఎప్పుడైతే భగవంతుడి యొక్క దర్శనమయ్యి, ఇక్కడ ఏం రాశారు, భగవంతుడి పాద పద్మముల బొటన వేళ్లపైనున్న తులసీ దళముల సుగంధమును మోసెడి పవనం, ఆ గాలి ఎప్పుడైతే వీళ్ళ ముక్కు రంధ్రాల్లో నుంచి వెళ్ళిందో వాళ్ళకి చాలా స్పెషల్ గా ఫీలింగ్ వచ్చింది. ఏంటది, వాళ్ళ దేహంలో మార్పులు రావడం మొదలుపెట్టాయి. అంటే ఆనందం పొంగుకొస్తోంది అనమాట వాళ్ళకి. అంటే ఇక్కడ ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటి అంటే, బ్రహ్మజ్యోతి కంటే కూడా భగవంతుడి రూపం ఇంకా ఆనందాన్ని కలిగించగలదు. శుకదేవుడి దగ్గర కూడా మనం ఇది విషయం అర్థం చేసుకున్నాం. శుకదేవుడు కూడా జ్ఞాని, అంతటా భగవంతుడిని చూడగలిగిన వాడు. కానీ ఎప్పుడైతే భగవత్ కథ శ్రవణం జరిగిందో వెంటనే అతడు భక్తుడి కింద మారిపోయాడు. భక్తుడికి జ్ఞానికి తేడా ఏంటి? మళ్ళీ మళ్ళీ మనం బేసిక్ క్వశ్చన్సే చూస్తున్నాం. భక్తుడికి జ్ఞానికి ఏంటి? భక్తుడు అయితే తక్కువ, జ్ఞాని అయితే తక్కువ, ఎక్కువ ఏంటి అసలు? ఎక్కువ ఇద్దరు తక్కువ ఎవరు? కానీ జ్ఞాని అనేటప్పటికి బ్రహ్మజ్యోతినే చూస్తాడు. బ్రహ్మజ్యోతిని భక్తుడు అనేటప్పటికి స్వామివారి యొక్క రూపాన్ని చూసి ఆయన మీద ప్రేమతోటి ఆయనకి సేవ చేయాలనే ఇష్టంతో ఉంటాడు. జ్ఞానిగా ఉన్నవాడు కూడా భక్తుడి కింద మారిపోతున్నాడు. జ్ఞాని అంటే అక్కడ భక్తి లేదా అని కాదు. జ్ఞానులు ఏం చేస్తారంటే భక్తిని ఒక మార్గం కింద తీసుకుని భగవంతుడిలో ఐక్యం అనేది వాళ్ళ యొక్క పద్ధతి. సో ఒక్కసారి ఆ బ్రహ్మజ్యోతిలో కలిసిపోయారు అంటే అక్కడ ఇంకా భక్తి లేదు. ఎందుకంటే భక్తి అంటే ఇద్దరు ఉండాలి, అక్కడ స్వామి ఉండాలి, భక్తుడు ఉండాలి, అప్పుడే భక్తి. అక్కడ ప్రేమ లేదు. ప్రేమ అంటే ఇద్దరు ఉండాలి కదా. సేవ లేదు బ్రహ్మజ్యోతులు. ఎందుకు? సేవ అనగానే మళ్ళీ ఇద్దరు ఉండాలి. ఇద్దరు ఒకటే అయితే అక్కడ సేవ లేదు, ప్రేమ లేదు, భక్తి లేదు. ఓకే, సో ఇక్కడ వీళ్ళకేంటి, వీళ్ళు జ్ఞానులు. కానీ ఎప్పుడైతే భగవంతుడి యొక్క తులసి దళాల పరిమళం వాళ్ళ ముక్కుల్లోకి వెళ్ళిందో వాళ్ళ శరీరంలో అనుభూతి పొంది వాళ్ళు భక్తుల కింద మారిపోయారు. సుఖదేవుడు శ్రవణం ద్వారా భక్తుడయ్యాడు. ఓకే, అలాగే ఉద్ధవుడు కూడా మహాజ్ఞాని. గోపికల యొక్క ప్రేమను చూసి అతడు మహాభక్తుడి కింద మారిపోయాడు. ఓకే, సో భగవానుని సుందరమగు మోము వారికి నీల పద్మ కోశము వలె కనిపించును. ఆ దేవదేవుని దరహాసము విరిసిన మల్లెపువ్వు వలె గోచరించును. ఆ రీతి భగవానుని ముఖార విందమును గాంచి మునులు మిగుల సంతృప్తి లేరు. ఇంకనూ వీక్షింపగోరుచు వారు అరుణమణులను బోలిన పాదపద్మ నఖములను గాంచిరి. ఆ విధంగా నారాయణుని దివ్య దేహమును మరల గాంచుచు వారు అంత్యమున అతని రూపమును ధ్యానించగలిగిరి. మళ్ళీ మళ్ళీ చూసుకుంటున్నారు. ఓకే, కింద చూస్తున్నారు, పాదాల దగ్గర నుంచి చూస్తున్నారు, పై వరకు చూస్తున్నారు. పూర్తిగా వాళ్ళు భగవంతుడి రూపాన్ని వాళ్ళు ఆస్వాదిస్తున్నారు. మనం కూడా, మనకి ఆచార్యులు చెప్తారు, భగవద్ దర్శనానికి వెళ్ళినప్పుడు, మందిరాలకు వెళ్ళినప్పుడు నఖశిఖ పర్యంతం ఉంటాం. కింద కాళ్ళ దగ్గర నుంచి మొదలుపెట్టి, అంటే మనకు అవకాశము భాగ్యము కనుక ఉంటే ఒక్కొక్క అంగము కూడా చూసి మనసులో నిలుపుకునేలాగా దర్శనం మనం చేసుకోగలిగితే భాగ్యం. ఎందుకంటే ఆ రూపాన్ని అలాగే మనం ఒక ఫోటో తీసుకోవడం అన్నమాట. ఫోటో తీసుకోవడం అంటే మనసులో ఆ రూపాన్ని ప్రతిష్ఠించుకుంటే ధ్యానం అనేది ఈజీ అవుతుంది. ఓకే, యోగ మార్గమును అనుసరించు వారలచే ధ్యానింపబడు భగవాను రూపం ఇది. ధ్యానమునందు యోగులకు ఇది పరమ ఆనందదాయకముగా నుండి మహాయోగులచే నిరూపితమైనట్లు ఇది సత్యమే గాని ఊహాత్మకము కాదు. భగవానుడు అష్టసిద్ధి పూర్ణుడు. ఈ సిద్ధులను పూర్ణముగా సాధించుట అన్యులకు సాధ్యము కాదు, అన్యులకు సిద్ధింపనిది. సో బ్రహ్మదేవుడు చెప్తున్నాడు, అందరికీ ఈ దర్శన భాగ్యం అనేది సిద్ధింపదు. భగవంతుడి యొక్క సాక్షాత్కారము, భగవంతుడి యొక్క దర్శనము అనేది అన్నిటికంటే టాప్ మోస్ట్. ఎప్పుడు ప్రేమ భక్తి యందు స్థాపించిన తర్వాత అక్కడ ఏమవుతుంది, తర్వాత భగవంతుడి దివ్యానుభూతి, భగవద్ దర్శనం. ప్రేమ భక్తి స్టేజ్కి వచ్చిన తర్వాత ఆ రెండు కూడా మనకి లభ్యం అవుతాయి. ఇంకా ముందుకు వెళితే అప్పుడు ఏమవుతుంది, భగవంతుడి దివ్యానుభూతి, భగవద్ దర్శనం. ఓకే, భగవద్ దర్శనం అన్నిటికంటే కూడా హైయెస్ట్.
బ్రహ్మదేవుడికి భగవంతుడు అదే చెప్పాడు. మీకు గుర్తుందా? చతుశ్లోకి భాగవతం చెప్పినప్పుడు భగవంతుడు చెప్తున్నాడు, నీకేం వరం కావాలో కోరుకో, అన్నిటికంటే హైయెస్ట్ వరం నేను నీకు ఆల్రెడీ ఇచ్చేసాను. ఏంటా హైయెస్ట్ వరం? నా దర్శనం. నా దర్శనం నీకు ఆల్రెడీ ఇచ్చేసాను. అన్ని వరాల్లోకి హైయెస్ట్. నీకు ఇంకేదైనా కావాలి అంటే కోరుకో అని చెప్తున్నాడు. సో అన్నిటికంటే టాప్ మోస్ట్ భాగ్యం ఏంటి అంటే భగవంతుడి యొక్క ప్రత్యక్ష దర్శనం. అందరిలో భగవంతుడిని చూడగలగడం చాలా పెద్ద స్థితి. హృదయంలో యోగి భగవద్ దర్శనం అవ్వడం ఇంకా పెద్ద స్థితి. ఇంకా అన్నిటికంటే ఉత్తమమైన స్థితి ప్రత్యక్షంగా, అంటే మిగతా అన్ని మనం చూస్తున్నట్టుగా ప్రత్యక్షంగా అక్కడ భగవంతుడి యొక్క దర్శనం. ఓకే, నెక్స్ట్. సనకాదులు పలికిరి, హే ప్రభు, ఎల్లరి హృదయములందు ఆశీనుడవై ఉన్నప్పటికీ దురాత్ములకు మాత్రము నీవు ప్రకటము కాబోవు, కానీ మా విషయమున మాత్రము నీవు అనంతుడవైనప్పటికీ నిన్ను మేము ముఖాముఖి చూడగలిగితిమి. మా తండ్రి యొక్క బ్రహ్మదేవుని ద్వారా నిన్ను గూర్చి వినిన విషయములు నీ దర్శనముచే వాస్తవముగా ఇప్పుడు అనుభూతమైనవి. ఇక్కడి నుంచి కుమారులు కూడా లోపల వాళ్ళకి కొంచెం ఒక ఏమంటారు, గిలి అంటాం మనం. ఎందుకు అంటే అంతటి మహద్భక్తులు, జయ విజయులు కూడా, జయ విజయులు స్వామివారి భక్తులు, స్వామివారి ప్రతినిధులు. వాళ్ళకి మనం శాపం పెట్టేశాం. ఎవరికో కానీ భగవంతుడి దర్శనం అనేది అవ్వదు. మాకు కూడా నువ్వు ఇప్పుడు దర్శనం ఇచ్చాము అంటే వాళ్ళకి కొంచెం ఇది తగ్గింది. అంటే అహమని కాదు, అక్కడ ఏంటంటే మేము కూడా అపరాధం ఉనర్చాము భావన, గిలి మేము అపరాధం ఉనర్చాము అన్న భావన వాళ్ళకు కూడా ఉంది. ఓకే, శుద్ధ సత్వగుణమునందు తన దివ్య రూపమును ప్రకటించు పరతత్వము నీవేనని మేము ఎరుగుదుము. ఈ దివ్యమైన శాశ్వత రూపము కేవలము నీ కరుణ చేతనే దృఢమగు భక్తి యోగము ద్వారా పవిత్ర హృదయములకు మునులకు అవగతమగును. వాళ్ళు అంటున్నారు, ముందు శ్లోకంలో ఏమంటున్నారు, ఇంతవరకు మా తండ్రి అయిన బ్రహ్మదేవుడి దగ్గర నీ గురించి విన్నాం, నువ్వు ఇలా ఉంటావు, ఇలా ఉంటావు, ఇలా ఉంటావు. ఇది ప్రత్యక్షంగా ఇప్పుడు మేము అనుభూతి పొందుతున్నాము. ఇది ఎలా సాధ్యం? కేవలం భక్తి యోగం ద్వారా నీ కరుణచే. ఇంత తపస్సు, ఇంత ఆచరణ చేస్తే భగవంతుడు ప్రత్యక్షం అవుతాడు అని అక్కడ లేదండి. అంతే ఉంటే అందరూ చేసేసి పక్కన పెట్టేది. భగవద్ దర్శనం అలా అవ్వదు. భగవంతుడి కరుణ ఉంటే తప్ప భగవద్ దర్శనం అనేది అవ్వదు. నేను ఇంత తపస్సు చేశాను కదా అంటే భగవద్ దర్శనం అవ్వదు. ఓకే, యథార్థ దృష్టి కలిగినట్టి పరమ కుశలురు, బుద్ధిమంతులు అయిన వారు కీర్తనీయులు మరియు శ్రవణదాయకములైన భగవానుని మంగళకర కర్మలను, లీలలను శ్రవణము చేయుటందే నెలకొందురు. అటువంటి వారు అత్యున్నతమగు వరదానమునని లక్ష్య పెట్టరనగా స్వర్గరాజ్య భోగము వంటి అప్రధాన వరములను గూర్చి వేరుగా పలుకున్నది ఏమున్నది? ఎవరంటున్నారు ఇవన్నీ? సనక సనందాదులు ఏమంటున్నారు అంటే భక్తులు అత్యున్నత వరదానము అంటే ముక్తినే లక్ష్య పెట్టరు. ఓకే, ఇంకా స్వర్గాది సుఖాలని వాళ్ళు అసలు కోరుకోరు. హే ప్రభు, మా హృదయములు నీ పాదపద్మ సేవయందు నిరంతరము నెలకొని ఉన్నంత వరకు నీ చరణాంబుజములకు అర్పించినప్పుడు తులసీ దళములు శోభించినట్లుగా మా వాక్కులు నీ కర్మలను పలుకుట ద్వారా శోభిల్లినంత వరకు, మా కర్ణరంధ్రములు నీ గుణగానముతో నిండి ఉన్నంత వరకు మాకెట్టి నరక జన్మ నొసగినను సరి అయినని ప్రార్థించుచున్నాము. అంటే ఎప్పటి వరకైతే నీ లీలల గురించి మేము వర్ణింపగలుగుతున్నాము, ఎప్పటి వరకైతే నీ లీలల గురించి మేము శ్రవణం చేయగలుగుతున్నాము, ఓకే, ఎప్పటి వరకు అయితే నీ పాదాల దగ్గర ఉన్న తులసి దళాల సుగంధాన్ని ఆస్వాదించగలుగుతున్నాము, మాకు నరకలోకలను అనుగ్రహించినా కూడా ఓకే, ఎక్కడున్నా మాకు ఓకే. నీ కథాగానం ఇది భక్తి యొక్క స్థాయి భావం. నిన్న మనం చూసాం ఏంటి? అనుభావం, మహాభావం నిన్న చూసాం కదా.
అనుభావం ఏంటి అంటే ఇంకా అది మనకి శిక్షాష్టకాలు చైతన్య మహాప్రభు చెప్తున్నారు ఏంటి, యథా తథావా విదధాతు లంపతో మత్ ప్రాణనాథస్తు సయేవ నా పరమాశ్లేష్య ఆశ్లేష్యవా పాద పాదరతాం పినష్టమాం ఆదర్శనాన్ దర్శనాన్ మర్మ మర్మ పవతు హతాం వా కరోతు వా యథా తదా విధాతు లంపతో మత్ప్రాణనాథస్తు సాయేవన పరః. దాని మీనింగ్ ఏంటి? నువ్వు కావాలంటే నన్ను ఆలింగనం చేసుకో, లేదా ఒక పురుగును నలిపేసినట్టు నలిపేస్తా. నువ్వు నన్ను ఏం చేసినా సరే నువ్వు నా ప్రాణనాథుడు. నువ్వు నన్ను తీసుకెళ్ళి ఇంద్ర పదవిలో కూర్చోబెడతావో, తీసుకెళ్ళి పాతాళంలో పడేస్తావో నీ ఇష్టం. మనకి తెలుగులో సింపుల్ గా ఉంది ఈ సూక్తి ఏంటంటే, పాల ముంచినా నీట ముంచినా నీవే. అంటే ఏంటి పాల ముంచడం అంటే, నువ్వు నాకు అత్యున్నత పదవిని ఇచ్చినా ఓకే, నీళ్ళల్లో ముంచేసిన అంటే కింద పడేసిన తొక్కేసినా పర్వాలేదు. అంటే నువ్వు నన్ను పాల ముంచితేనే నేను నీ భక్తుడని అని అనట్లేదు. నువ్వు నీట ముంచినా కూడా సదా నువ్వు నా స్వామివే, నేను నీ సేవకుడని. గురుగారు పాల ముంచినా అంటే వైకుంఠంలో పాల సముద్రంలో ముంచినా పర్లేదు. వైకుంఠానికి తీసుకెళ్ళినా సరే, వైకుంఠం తీసుకెళ్ళినా సరే, కింద పాతాళంలో పడేసినా సరే, ఓకే, పాతాళ లోకంలో పడేసినా సరే, నువ్వు కానీ నా ప్రాణనాథుడవు. ఓకే, ఏంటి ఏ పరిస్థితి వచ్చినా అది నిష్ఠ. భక్తిలో మనకి నిష్ఠ అని ఎప్పుడు వచ్చింది అంటే, కష్టం వచ్చినప్పుడు కూడా మనం భగవంతుడి యొక్క హస్తం, అందులో భగవంతుడి యొక్క ప్రేమని, హస్తం అంటే భగవంతుడి యొక్క ప్రేమను అందులో చూడగలిగితే అప్పుడు మన భక్తి నిష్ఠాస్థితిలో ఉన్నట్టు లెక్క. నిష్ఠాస్థితికి రావాలంటే ఏం చేయాలి? భాగవతంలో నిష్ఠా శ్లోకం ఏంటండి? రోజు చెప్తున్నాము, నష్టప్రాయేష్వ భద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్ఠికి. సో నైష్ఠికి భక్తి నిష్ఠ రావాలి అంటే నిత్యం భాగవత సేవయ. ఎప్పుడైతే నిత్యం భాగవత సేవ జరుగుతుందో నిష్ఠాస్థితి ఏంటి? ఇది ఇప్పుడు సనక సనందాదులు చెప్తున్నాం, ఎక్కడున్నా సరే, ఎప్పటి వరకు అయితే మేము నీ స్మృతి అన్నీ ఉన్నాయో, జయవిజయులు అదే అంటున్నారు, మాకు ముని శాపం కూడా ఓకే, భౌతిక ప్రపంచాన్ని వెళ్ళడానికి మేము రెడీ, కానీ భగవంతుడి విస్మృతి మాకు కలగకుండా అనుగ్రహించండి. అది నిష్ఠానం. మనం దీనికే ఎగ్జాంపుల్ చెప్తున్నాం. కాకరకాయ కూర పెట్టినప్పుడు కూడా తల్లి ప్రేమ అర్థం అవ్వాలి, పరమాన్నం వండినప్పుడే కాదు. అబ్బాయి ఇవాళ నా ఫేవరెట్ స్వీట్ వండింది మా అమ్మ, మా అమ్మకి నేనంటే ఎంత ప్రేమో చాలా ఈజీ అర్థం చేసుకో. కాకరకాయ కూర వచ్చినప్పుడు ఏంటమ్మా అసలు చేసావేంటి నువ్వు, నీకు అసలు నేనంటే ఇష్టం లేదు. తల్లి కాకరకాయ కూర పెట్టినా కూడా అది ప్రేమతోనే, ఆ ప్రేమ మనం చూడగలిగాం. సో ఒక కష్టం వచ్చిందో, ఒక పరిస్థితి వచ్చిందో, అందరం గుర్తుపెట్టుకోవాలి ఏంటి అంటే కష్టం వచ్చే తీరుతుంది. భౌతిక ప్రపంచం యొక్క రీతి అదే. ప్రతి ఒక్కడికి ఊపిరాడదు. ఎల్కేజీ వాడికి ఎగ్జామ్ వస్తే టెన్షన్ వాడు. ఇంకా చిన్నపిల్లలు అసలు పొద్దున్న లేస్తే అయ్య బాబు స్కూల్కి వెళ్ళాలి, వాడి టెన్షన్ వాడికి పాపం. ఓకే, సో అలా ప్రతి ఒక్కడికి ఒక ఆ టైట్నెస్ అనేది, ఊపిరాడని పరిస్థితి ఉంచడమే ఈ భౌతిక ప్రపంచం యొక్క రీతి. కానీ అందులో మనం భగవంతుడి యొక్క ప్రేమను చూడగలిగితే అప్పుడు మనకి నిష్ఠాభక్తి ఉన్నట్టు లెక్క. కనుక ఓ దేవా, పరమ కరుణతో మాకు దర్శింపజేసిన నీ నిత్య రూపమునకు మేము వందనములను అర్పింతుము. మందభాగ్యులు మందమతులు అయిన వారికి నీ దివ్యముకు నిత్య రూపము దర్శనీయము కాబోదు. కానీ దీనిని గాంచుటతో మనస్సునందు దృష్టి అందు మేము మాత్రము పూర్ణ సంతుష్టులమైతిమి. సనకాది నలుగురు మునులు తమ ఆధ్యాత్మిక జీవన ఆరంభమున నిరాకారవాదులుగా నుండిరు. కానీ తమ తండ్రియును గురువును అగు బ్రహ్మదేవుని అనుగ్రహించి వారు తదనంతరము నారాయణుని ఆధ్యాత్మిక రూపమును అవగతము చేసుకుని పూర్ణముగా సంతుష్టులైరి. అనగా నిరాకార బ్రహ్మమును గాని లేదా అంతర్యామి పరమాత్ముని గాని పొంద అభిలషించు ఆధ్యాత్మికులు పూర్ణముగా సంతుష్టి చెందక
మరింత సంతృప్తి కొరకే తాపత్రయపడుదురు. తమ మనస్సునందు సంతృప్తి చెందినప్పటికీ వారి నయనములు మాత్రము ఇంకనూ సంతృప్తి చెంది ఉండవు. అట్టి వారు భగవద్ అనుభూతిని బడిసినంతని అన్ని విధములుగా సంతుష్టి చెందగలరు. వేరు మాటలలో వారు భక్తులుగా మారి భగవద్ రూపమునే నిరంతరము గాంచగలరు. ఎగ్జాంపుల్ ఏంటండి? సంపూర్ణంగా తృప్తి ఉంది అనుకోండి, అసలు మొత్తం ఇంకా నాకు ఏమీ అక్కర్లేదు, సంపూర్ణ తృప్తి ఉన్నప్పుడు ఇంకా దేని మీద మనసు వెళ్ళదు. కానీ జ్ఞానులు కూడా ఏంటి, సచ్చిదానంద రూపం సంపూర్ణం అని మనసులో వాళ్ళకి అర్థమైనా కూడా కళ్ళు ఇంకా ఆ రూపాన్ని ఇంకా ఇంకా చూడాలి అంటే ఏంటి, ఇంకా ఫుల్ సర్కిల్ అవ్వలేదు. ఎక్కడో ఒక్క చోట ఒక చిన్న కరువు ఉండిపోయింది. ఒక చతుర్దశి అంటే పౌర్ణమి ముందు చతుర్దశి చంద్రుడికి చూడ్డానికి సేమ్ అనే అనిపిస్తుంది, ఇంచుమించు సర్కిలే, కానీ కొంచెం ఎక్కడో ఒక్క పిసరు తేడా కనిపిస్తుంది మనకి. సో అది చెప్తున్నారు ఇక్కడ. సో జ్ఞానులకి ఏంటంటే సంపూర్ణమే, కానీ భగవంతుడి యొక్క రూపం చూడాలి. సో అదే భగవంతుడు. బ్రహ్మేతి పరమాత్మేతి భగవానితి అంటున్నాం కదా. సో ఆ పరబ్రహ్మ స్వరూపం కన్నా, పరమాత్మ స్వరూపం కన్నా కూడా ప్రత్యక్ష భగవంతుడి యొక్క దర్శనం అనేది వాళ్ళందరూ కూడా వీళ్ళు అవుతున్నారు. అంటే అక్కడ పూర్తి సర్కిల్ అన్నమాట, అంటే అది ఫుల్ సర్కిల్. ఓకే, అట్టివారు భగవద్ అనుభూతిని బడసినంతనే అన్ని విధములుగా సంతుష్టి చెందగలరు. వేరు మాటలలో వారు భక్తులుగా మారి భగవద్ రూపమునే నిరంతరము గాంచగోరుదురు. నయనములకు ప్రేమాంజనమును అలదుకొనుట ద్వారా కృష్ణ ప్రేమను వృద్ధి కావించుకొనిన వారు ఆ దేవదేవుని నిత్య రూపమును నిరంతరము గాంచగలరని బ్రహ్మ సంహిత యందు ధృవపరుపబడినది. ఈ సందర్భమున ప్రత్యేకముగా ఉపయోగించబడిన అనాత్మానం అను పదము మనోనింద్రియములపై నియంత్రణము లేని వారిని సూచించు. నియంత్రణ లేని కారణమున వారు మనోకల్పనము కావించుచు భగవానునితో ఏకము కావాలని కోరుదురు. శ్రీకృష్ణ భగవాను నిత్య రూపమును గాంచుట అనడి ఆనందమును అట్టివారు పొందజాలరు. సో ఇంతకని ఇక్కడ సనక సనందాదులు సరే దర్శనం అయిపోయింది. దర్శనం అయిపోయాక వాళ్ళు ఏం కోరుకుంటున్నారు? మళ్ళీ బ్రహ్మజ్యోతి దగ్గరికి వెళ్ళట్లేదు. నిత్యం ఈ రూపం మాకు చూడాలను, నిత్యాన్ని కథాశ్రవణం చేయాలను, నిత్యాన్ని కథాగానం చేయాలనుంది. నిరాకారవాదులకు, నామమాత్ర యోగులకు ఆ దేవదేవుడు సర్వదా యోగమాయా తెర వెనుక దాగి ఉండును. శ్రీకృష్ణుడు ధరాతలముపై ఉపస్థితుడై ఉండి సర్వులకు గోచరుడైనప్పుడును నిరాకారవాదులు, నామమాత్ర యోగులు భక్తిమయ దృష్టి లోపించిన కారణమున ఆ దేవదేవుని గాంచజాలకపోయిరని భగవద్గీత పలికినది. అట్టి వారి సిద్ధాంతమేమనగా పరమ పురుషుడు వాస్తవమునకు రూపరహితుడైనను మాయా సంపర్కమునకు వచ్చినప్పుడు ఒక ప్రత్యేక రూపధారణము కావించు. ఈ భావమే వారిని భగవానుని యథారూపములో గాంచకుండా నిరోధించుచున్నది. కనుకనే అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే నిరాకారవాదులు భగవంతుడికి యాక్చువల్లీ రూపం లేదు, ఓకే, మాయతో సంపర్కం చెందినప్పుడు ఒక రూపం కింద మనకి కనిపిస్తాడు అని ఇక్కడ దాన్ని పక్కకు పెట్టేస్తుంది. ఎందుకు అంటే వీళ్ళు సంపూర్ణ జ్ఞానులు, సంపూర్ణ బ్రహ్మజ్యోతిని దర్శించగలిగిన వాళ్ళు సనక సనందాలు. కానీ వాళ్ళు భగవంతుడి యొక్క సాక్షాత్కార రూపం, ప్రత్యక్ష రూపానికి వాళ్ళు ఆకర్షితులయ్యారు. కాబట్టి నిరాకార తత్వం సంపూర్ణం కాదు అని చెప్తున్నారు ప్రభుపాద. నిరాకార తత్వానికి మించినది ఇంకొకటి ఉంది, అదే భగవంతుడి యొక్క సాకార రూపం. నారాయణుని ఎడ సనకాది నలుగురు మునులు పరమ కృతజ్ఞతా భావమును పొందిన వారై ఆ దేవదేవునికి మరల వందనమును అర్పించిరి. హరే కృష్ణ. సో ఇక్కడితో అర్థమైంది. నెక్స్ట్ వైకుంఠ ద్వారపాలకులకు జయ విజయులు ముందచే శపింపబడుట. ఈ శాపం దాని యొక్క నెక్స్ట్ భగవంతుడు ఇక్కడ మాట్లాడడం. ఓకే, సో అవన్నీ కూడా నెక్స్ట్ చాప్టర్ లో ఉన్నాయండి. ఈ చాప్టర్ మనం మోస్ట్లీ బుధవారం కలుద్దామండి మళ్ళీ. ఓకే, అట్లే నేను